అలాగా రకరకాల కారణాలతో ఇవి పెండింగ్లోకి వచ్చేస్తున్నాయి. జగన్కి ఏమన్నా జరుగుతుందా అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబుని జగన్ 53 రోజులు జైల్లో పెట్టాడు కాబట్టి జగన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జైలుకి పంపిస్తారని ఎక్కడ పోయినా అడిగేది అది. జగన్ జైలుకి పోతాడా అని అడుగుతారు. జైలుకి పోవడమే కాకుండా జగన్ జైలుకి పోతే కూడా చాలామంది సాటిస్ఫాక్షన్ ఉండదు. జైలుకి పోతే ఏముంది, మళ్ళీ వస్తాడు కాబట్టి అతనికి కన్విక్షన్ పడాలనేది ఎక్కువ మంది తెలుగుదేశం అభిమానుల కోరిక. ఏంటంటే జగన్కి శిక్ష పడాలి. జైలుకి పోతే ఏముంది, బయటకు వస్తాడు, సింపతి కూడా రావచ్చు జైలుకి పోతే, దానివల్ల ఏం జరగదు. ఇప్పుడు చంద్రబాబు జైల్లో 53 రోజులు ఉన్నాడు హాయిగా, ఆయనకి ఏమైంది, లాభమే జరిగింది, నష్టమేం జరగలేదు. రేపు జగన్ కూడా జైలుకు వెళ్ళొస్తే జగన్కి మంచి జరుగుతుంది తప్ప నష్టమేం జరగదు. కాబట్టి ఏ కేసుల్లో జైల్లో పెట్టినా నెల 2 నెలల్లో జగన్ బయటకు వస్తాడు. ఎందుకంటే వాళ్ళు పోసానిదో ఇంకోటిలాగా చిన్న చిన్న అడ్వకేట్లను పెట్టరు కదా. జగన్ వచ్చేసరికి మళ్ళీ సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్లని, ముక్కల్ రోహిత్కి లాంటి అడ్వకేట్లని పెడతారు అక్కడ. కాబట్టి వాళ్ళు గట్టిగా కృషి చేసి బెయిల్ తెచ్చేస్తారు. కాబట్టి దానివల్ల ఉపయోగం ఉండదు. జగన్కి కన్విక్షన్ పడాలి. కన్విక్షన్ పడాలంటే కొత్తగా ఇప్పుడు పెట్టే కేసుల్లో కన్విక్షన్ అనేది కష్టం. ఆల్రెడీ 11 ఏళ్ళుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి జగన్ బెయిల్ని రద్దు చేయించాలనేది ఎక్కువ మంది టార్గెట్. జగన్ బెయిల్ రద్దు చేస్తే జైలుకి వెళ్తాడు. జైల్లో జగన్ ఉన్నప్పుడు ఈ కేసులను కానీ సీరియస్గా ముందుకు తీసుకెళ్ళి ఈ అక్రమ ఆస్తుల కేసులు, క్విడ్ ప్రోకో జరిగింది. క్విడ్ ప్రోకో అంటే వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. దానికి బదులుగా వాళ్ళు లంచం ఇవ్వడానికి బదులుగా జగన్ పెట్టిన కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఇది జగన్ మీద ఉన్న ఆరోపణ. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది, ఈడీ ఉంది. ఈడీ ఆస్తుల్ని కూడా జప్తు చేసింది. సో ఇప్పుడు జగన్ మీద సీరియస్గా 11 ఏళ్ళు బెయిల్ మీద బయట ఉన్నాడు, 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. సో 12 ఏళ్ళుగా ఈ కేసు నడుస్తూ ఉంది. ఇది ముందుకు వెళ్ళలేదు, వెనక్కి కూడా రాలేదు. అంటే తేలిపోయి జగన్ నిర్దోషిగా బయటికి రాలేదు, అట్టని దోషిగాను చేయలేదు. ఇది మోడీ దాని ఏమంటారు, మోడస్ ఆపరండి. అంటే మోడీ ఏం చేస్తుంటాడంటే కేసులు అనే కత్తులు తల మీద వేలాడుతుంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు అనేది మోడీకి ఉన్న ఇది. సో తమకు అనుకూలంగా ఉన్న జగన్ 10 ఏళ్ళుగా వాళ్ళకి అనుకూలంగానే ఉంటున్నాడు. మోడీని ఎక్కడ ధిక్కరించట్లేదు. ఈ రోజు కూడా డీలిమిటేషన్కి సంబంధించి తమిళనాడులో మీటింగ్ ఉంది. అన్ని పార్టీలు వెళ్ళినా ఒక జగన్ వెళ్ళలేదు, చంద్రబాబు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండవల్లి చెప్పినట్టుగా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు లేకపోయినా మొత్తం బీజేపీ అధికారంలో ఉన్నట్టే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్లన్నీ బీజేపీ అకౌంట్లోనే. నిజానికి జగన్ వ్యతిరేకించవచ్చు, కానీ జగన్ వ్యతిరేకించట్లేదు. చంద్రబాబు ఎలాగో కూటమిలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకించడు. సో అందువల్ల జగన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ కేసుల నుంచి జగన్కు విముక్తి కలిగించలేదు బీజేపీ. ఎందుకంటే కేసులు ఉంటే జగన్ మన కంట్రోల్లో ఉంటాడనేది బీజేపీ. అందుకే ఇప్పుడు కానీ కేసులు లేకపోతే ఈరోజు జగన్ తమిళనాడుకి వెళ్ళేవాడు, స్టాలిన్తో కలిసి ఉద్యమాలు చేసేవాడు. కానీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే మోడీ జగన్ని రక్షిస్తున్నాడు. ఇప్పుడు కానీ జగన్ మోడీకి యాంటీగా అయితే మోడీ రక్షించడు. చిన్న మేట ఇలా తిప్పితే జగన్ జైలుకి వెళ్తాడు. కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంది. కన్విక్షన్ పడి 2 ఏళ్ళ పైన కన్విక్షన్ పడితే రాజకీయాల నుంచే జగన్ విరమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా గ్యాప్, మళ్ళీ పోటీ చేయడానికి చాలా గ్యాప్ అయిపోతుంది. ఈ లోపల వేరే ప్లేయర్స్ వచ్చేస్తారు. అందుకని జగన్ ఏం చేస్తున్నాడంటే మోడీకి జాగ్రత్తగా మోడీతో ఉంటున్నాడు. సో మోడీ కూడా జగన్ని జైలుకి పంపించి శిక్షపడి జగన్ పొలిటికల్ కెరీర్ నాశనం చేయాలని మోడీ అనుకోవట్లేదు. ఎందుకంటే నాశనం చేయడంలో మోడీకి వచ్చే ఉపయోగం లేదు, చంద్రబాబుకి ఉపయోగం. సో చంద్రబాబుకి ఆ మేలు చేయడానికి మోడీ రెడీగా లేడు. ఎందుకంటే చంద్రబాబు స్ట్రెంగ్తన్ అయితే చంద్రబాబు కూడా తన మాట వినడం. లాయల్ పార్ట్నర్ కాదు చంద్రబాబు, అంటే డిపెండబుల్ పార్ట్నర్ కాదు. ఎప్పుడైనా మళ్ళీ మోడీకి హ్యాండ్ ఇవ్వగలడు. ఎందుకంటే చంద్రబాబు కూడా నేను చాలాసార్లు చెప్తాను, సపోర్ట్ సిస్టమ్స్ బలంగా ఉంటాయి. ఈరోజు మోడీ అవసరం కాబట్టి మీడియా అంతా కూడా దాన్నే సపోర్ట్ చేస్తూ రాస్తుంది. రేపు మోడీ వద్దనుకుంటే మోడీకి యాంటీగా మీడియా స్టార్ట్ చేస్తారు. ప్రజల్లో మోడీకి వ్యతిరేకంగా ఇది చేస్తారు. గతంలో ఇవన్నీ చూసినాం మనం. కాబట్టి మోడీకి కూడా ఏమంటే జగన్ని బతికించాలి, జగన్ అలా ఉంటేనే చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడు అనేది మోడీకి ఉంది. సో అది ఉన్నంతకాలం ఏ కోర్టులు ఎన్ని చెప్పినా కేసులు ముందుకెళ్ళవు. ఇంకొక 10 ఏళ్ళైనా ఇలాగే ఉంటాయి. ఇలాగే కోర్టులు చెప్తూనే ఉంటారు, కోర్టులో జరుగుతూనే ఉంటుంది, అంతేగాని ముందుకెళ్ళవు.